కొడాలని ఒకటే ప్రశ్నిస్తున్నా. నాని, నువ్వు చాలా పెద్ద అసలు నిన్న రెడ్ బుక్ భయం నీ మొహంలో స్పష్టంగా కనపడింది. ఆ రెడ్ బుక్ దగ్గర 2 సంవత్సరాలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాలా, నీకు గుండెపోటు వచ్చింది రెడ్ బుక్ చూసి. ఎప్పుడైతే వంశీని లోపలేశారో గడగడగడలాడిపోయావు, నిద్ర లేని రాత్రులు గలిపావు, పరాయి రాష్ట్రంలో సేదదీరావు. నీ ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా కొడాలి నాని, నువ్వేమన్నావు గతంలో? దమ్ముంటే చంద్రబాబుని గెలవమని ఈసారి మా జగన్మోహన్ రెడ్డి మీద. అసలు నన్ను గుడివాడలో ఆపే మగాడెవడు? మధ్యలోనే వెళ్ళిపోయాడు కదా సార్, కౌంటింగ్ అయిపోక ముందే వెళ్ళిపోయాడు కదా. అదే సార్, గెలవకుండా ఆపే మగాడెవడు అన్నాడు. మగాడెవడో చూపించాం కదా. నువ్వు అప్పుడు ఛాలెంజ్ చేశావు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక మీరు ఓడిస్తే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర గేటు దగ్గర బూట్ పాలిష్ చేస్తానన్నాడు జీవితాంతం. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, అక్కడక్కర్లా, మా నాయకుడు ముఖ్యమంత్రి అమరావతిలోనే పరిపాలిస్తున్నాడు. నువ్వు అమరావతి ఇంటికి వచ్చి మా చంద్రబాబు నాయుడు గారి బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు? నువ్వు ఆ బూట్ పాలిష్ చేసిన తర్వాత నువ్వు ఏమన్నా అడగదలుచుకుంటే అప్పుడు ప్రశ్నించు, అప్పుడు నీకు ఆ హక్కు ఉంది, రైట్ ఉందంటావు. నువ్వు ఆ రోజు మాట్లాడావు, బూట్ పాలిష్ చేస్తానన్నావు. నువ్వు బూట్ పాలిష్ చేయకుండా తిరుగుతా